సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 1 కోటి మంది మహిళలకి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. 1 కోటి మంది మహిళలకి చీరలు ఇస్తే కోటీశ్వర్లు ఎట్లా అవుతారా అనేది మాకు ఇంకా అర్థం కాని విషయం. చీరల పంపిణీ ద్వారా మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి జరుగుతుందంట. చీరలిస్తే మహిళల ఉన్నతి ఎట్లా జరుగుతుంది, దాని ద్వారా తెలంగాణ ప్రగతి ఎట్లా జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సారే అంటే మీకు అర్థం తెలుసా? సారే అంటే బియ్యం నుంచి బంగారం వరకు పుట్టింటి వాళ్ళు ఆడపిల్లలకి ఇచ్చే ఒక ఆభరణం. దాన్ని మీరు ఏ సందర్భంగా ఇస్తున్నారు? మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2 దసరా పండుగలు అయిపోయినాయి, 2 దీపావళి పండుగలు అయిపోయినాయి, 2 ఉగాది పండుగలు అయిపోయినాయి. ఏ పండుగ సందర్భంగా ఇప్పుడు మీరు వాళ్ళకి చీరలు పెడుతున్నారు? కేవలం 1 కోటి చీరలు మాత్రము మహిళలకు పంచుతా ఉంటున్నారు. మరి మిగతా 68 లక్షల మహిళలు మీ కోట ఇచ్చిన ఆడబిడ్డలకి మీరు ఎందుకు ఇవ్వడం లేదు? December 15th గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు కాబట్టి, లోకల్ బాడీ ఎలక్షన్స్ దాని తర్వాత జరుగుతాయి కాబట్టి, మహిళల్ని మోసం చేయడానికి, మహిళల ఓటు బ్యాంకు కోసం ఒక కొత్త సబ్జెక్ట్ తెరపైకి తీసుకొచ్చి కొత్త డ్రామాని తెర అరంగేట్రం చేస్తున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అవే చీరలు కట్టుకొని మీకు అగేన్స్ట్ గా ఓటు చూపించి మీ హస్తం మీకే భస్మాసుర హస్తంగా మారబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.